ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన 4 మొదటి చరణాన్ని మనం చూస్తే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులో విశాలతను కలుగు చేసేటువంటి దేవా అని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన నా నీతికి ఆధారమగు దేవా అనేటువంటి మాటను ఆయన మాట్లాడుతున్నాడు. మనము నీతిమంతులము కాదు, అయితే దేవుడు తన నీతిని మనకు ప్రకటించాడు. ఎందుకంటే ఆయన తన సిలువ రక్తము చేత మన యొక్క స్టేటస్ ఎలా ఉందంటే, మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనం చదివితే, మనం ఇంకా పాపులమై ఉండగా, దుర్మార్గులమై ఉండగా, చెడిపోయినటువంటి వారమై ఉండగా అనేటువంటి స్థితి. మనం చెడిపోయిన వారంగా ఉన్నాము, దుర్మార్గులుగా ఉన్నాము, మన స్థితి అది. అయితే దేవాది దేవుడు తన సిలువ రక్తము చేత మనను పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చి, ఆయన కృపలో మనను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా ఆయన మనల్ని తీర్చిదిద్దాడు. నీతిమంతులుగా తీర్చిదిద్దుట ద్వారా ఆయన ఎలా నడుచుకున్నాడో నీతిమంతుడిగా మనల్ని కూడా అదే రీతిగా నడుచుకోమని ఆయన తెలియజేశాడు. నీతి అనేటువంటిది మన నడవడికను సూచిస్తూ ఉంది. కనుకన ఆయన నా నీతికి ఆధారమగు దేవా అంటున్నాడు భక్తుడు ప్రార్థన చేస్తూ. ఆయన ఒకప్పుడు నీతి మాలినటువంటి వాడిని, అయితే నీ నీతిని నాకు ఇచ్చట ద్వారా నా నీతికి నీవే ఆధారభూతుడివి అని చెబుతూ ఆయన అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు ఇరుకులో విశాలతను కలుగు చేసేది. దావీదు జీవితంలో కూడా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్ళవలసి వచ్చింది. దావీదు రాజు అయినప్పటికీ కూడా తన జీవితంలో అనేకమైనటువంటి కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, తన స్వజనులను బట్టి ఆయన ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ ఇరుకు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, అందుకని 23వ కీర్తనలో అంటాడు, గాఢాంధకారపు లోయల గుండా నేను వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడు. నేను ఇరుకులో నీకేం చేశాను? మొరపెట్టాను. అప్పుడు నీవు నాకు ఉత్తరం ఇచ్చి నన్ను ఏం చేసావు? బలపరచావు. నా ఇరుకులో విశాలత. నువ్వు కూడా నీ జీవితంలో ఇరుకుగా అనిపిస్తుందేమో, అన్నీ ఉన్నాయి నీకు. అనుభవించడానికి ఆస్తి ఉంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నీకు మంచి ఉద్యోగం ఉంది, చక్కని కుటుంబం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇరుకులో సతమతమైపోతున్నట్లుగా నీ మనస్సు చాలా భారభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉందేమో. అయితే అలాంటి స్థితిలో నీవు ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇరుకులో ఆయన ఏం చేసేవాడు? విశాలతనిచ్చేటువంటి దేవుడు. ఇరుకులో విశాలతను కలుగు చేసేవాడు. కనుక ఇరుకులో నువ్వు మొరపెట్టినప్పుడు దావీదు వలె ఆయన నీకు విశాలమందు ప్రత్యుత్తరం ఇచ్చి నిన్ను బలపరిచి నిన్ను నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. విశాలమందు నీకు ఆయన ఉన్నతమైనటువంటి పర్వతం మీద నుంచి ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చి బలపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తోంది. దేవునికి మొరపెట్టగలవా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడవు నాయన. మా ఇబ్బందుల్లో, మాకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో విశాలతను మాకు ప్రసాదింపచేసే దేవుడుగా నీ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి ఇరుకులో విశాలతను ప్రకటిస్తున్నాం. నీ సన్నిధి వారితో ఉంచి నడిపించుమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.